గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వివిధ శాఖలకు సంబంధించి 406 కోట్ల మేర ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగని కారణంగా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. నగరంలో ముంపు సమస్యకు కారణమైన పేకలవాగు వెంట రక్షణ గోడ నిర్మాణం, అంబేద్కర్ వాగు ఆక్రమణల తొలగింపు, పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధి, బీసీ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మాణాలు పూర్తి చేయడంపై దృష్టి సారించామన్నారు. ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ 5 అంశాలను ప్రస్తావించనున్నట్లు మాధవి తెలిపారు. దాదాపుగా వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి 406 కోట్లు కేటాయించడం, వివిధ శాఖలకి ఆ అమౌంట్ని డిఫరెన్షియేట్గా దాన్ని పంచడం జరిగింది. అందులో భాగంగానే ఆ అమౌంట్ ఏ శాఖకి ఎంత ఇచ్చారు అన్న దాని ప్రకారం ఈ సంవత్సరం ఖర్చు చేయబోతూ ఉన్నాం. ప్రతి శాఖలో కూడా చాలా సమస్యలు ఎదురొస్తూ ఉన్నాయి. ఆ ఎదురొచ్చే సమస్యలన్నిటికీ కూడా ఈరోజు 1 by 1 ఫేజ్డ్ బై ఫేజ్గా ప్రయారిటీస్ని ముందు పెట్టుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నేను ప్రపోజ్ చేస్తున్న 5 అంశాల్లో టాప్ ప్రయారిటీగా తీసుకున్నది పీకలవాగు ప్రక్షాళన. 145 crores అమౌంట్ దానికి రెడీ చేయడం జరిగింది, డిపిఆర్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పెద్ద మొత్తాలన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే వారు దాన్ని సవివరంగా ఆలోచించి దాన్ని సుముఖత చూపిస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం వస్తుంది.